హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ అందరూ నన్ను సపోర్ట్ చేయండి. సో నా పేరు రంజిత, నాది వైజాగ్. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. నా ఫస్ట్ వ్లాగ్ కొంచెం స్పెషల్గా ఉండాలని నేను నాకెంతో ఇష్టమైన సాయిబాబా గారితో ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. సో రీసెంట్గానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి షిరిడి వెళ్ళాం. ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం ప్లేసెస్ చూసాం అన్నీ ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా హ్యాపీగా చూసేయండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాది వైజాగ్ అని. సో మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇదిగోండి ఇదే మా ఫ్యామిలీ మెంబర్స్, మమ్మీ, డాడీ, నేను, మా అక్క, బావ, వాళ్ళ పాప. సో మేమైతే Jan 5th స్టార్ట్ అయ్యాం. మా ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 8:20కి. సో మేము రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మార్నింగ్ 7:48 అయింది. సో ట్రైన్ మళ్ళీ మిస్ అవ్వకూడదని మేము 7:30కి ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాం. సో వచ్చేసరికి 7:45 అయింది. సో ఇదే మేము ఎక్కాల్సిన ట్రైన్ అనమాట, వైజాగ్ టు మన్మథ్ జంక్షన్. మా ట్రైన్ అయితే వచ్చేసింది, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఇదే ట్రైన్ మేము ఎక్కాల్సింది. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది షిరిడి వెళ్తున్నందుకు. ఇదిగోండి ఇదే మా ఫ్యామిలీ మెంబర్స్. సో ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ అయితే చాలా ఖాళీగానే ఉంది. తర్వాతకి అలా రష్ అయిందనమాట. ఇదిగోండి మేము ముగ్గురం, మా అక్క, బావ, నేను ట్రైన్ స్టార్ట్ అవ్వకముందు ఇలా తీసుకున్నాం. సో ఇది వచ్చేసి ట్రావెలింగ్ మధ్యలో ఒక చిన్న వీడియో అనేది తీశాను. చాలా బాగుంది కదా, చుట్టూ గ్రీనరీ అండ్ అంత కూల్గా ఏం లేదు కానీ సో క్లైమేట్ అయితే చాలా నీట్గా బాగుంది. సో ఈ ట్రావెలింగ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బోర్ కొట్టకుండా ఉండడానికి ఒక రీల్ అయితే చేసాం. అదేంటో మీరు చూసేయండి. సో మా రీల్ ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే January 6th మార్నింగ్ 8:40కి మన్మథ్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్గా అయితే 8 o'clockకి రీచ్ అవ్వాలి, కానీ 8:40కి అలా రీచ్ అయ్యాం ఎందుకంటే ట్రైన్ చాలా స్లోగా వెళ్ళింది. సో ఇదైతే ఆటో జంక్షన్. ఇక్కడ నుంచి మనం షిరిడికి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి. సో మనకి మన్మథ్ జంక్షన్ నుంచి షిరిడికి 2 hours పడుతుంది. సో మేమైతే ఇక్కడ ఆటో బుక్ చేసుకొని షిరిడికి అయితే వెళ్ళిపోతున్నాం. సో మాకైతే పర్ హెడ్ 150 అలా తీసుకున్నాడు. కొంతమంది ఎక్కువ ఛార్జ్ చేశారు, కొంతమంది అయితే 120, 150 అలాగా ఛార్జ్ చేశారు. సో ఇక్కడైతే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా నీరసంగా అయిపోయాం ఎందుకంటే ట్రైన్ జర్నీ కదా. సో 1 day ట్రైన్ జర్నీ చేయడం వల్ల కొంచెం నీరసం అయిపోయాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే మంచు చాలా ఎక్కువగానే ఉంది. అలా అని మనకి చలి కూడా ఏమీ వేయట్లేదు ఎందుకంటే ఎండ కూడా అలానే ఉంది కాబట్టి. సో ఇక్కడ మంచు వల్ల మనకి కొండలు అనేది అసలు కనిపించట్లేదు. మార్నింగ్ 10 వరకు ఇలానే ఉంటుందంట, తర్వాత అలాగా ఎండ ఎక్కువ అవ్వడం వల్ల అది తగ్గిపోతుంది. సో మేమైతే 9:30కి స్టార్ట్ అయితే రూమ్కి వెళ్ళేసరికి 11:30 అలాగైంది. ఇదిగోండి ఆల్మోస్ట్ మేమైతే షిరిడికి రీచ్ అయిపోయాం. సాయిబాబా ఇంటర్నేషనల్ హోటల్స్ కానీ ఇక్కడ రూమ్స్ కానీ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే చాలామంది ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తారు కదా, ఎవరికి ఇబ్బంది ఉండకూడదని ఇక్కడ మనకి రూమ్స్ కానీ హోటల్స్ కానీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ చూడండి ఇక్కడైతే మేమైతే ఫైనల్లీ షిరిడికి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి. అండ్ షిరిడి నుంచి మేమైతే రూమ్కి వెళ్తున్నాం. మాకు షిరిడి నుంచి రూమ్కి 10 minutes వాకబుల్లే, అంతకన్నా ఎక్కువ ఉండదు. అండ్ ఇదిగోండి మేమైతే రూమ్కి వచ్చేసాం, సాయి విశాఖ గెస్ట్ హౌస్. సో ఇక్కడైతే రూమ్ చాలా బాగుంది, నీట్గా క్లీన్గా, వాటర్ ప్రాబ్లం లేదు అండ్ చాలా బాగుంది. సో నేను రూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. అండ్ ఇదైతే రూమ్ చాలా స్పేషియస్గా, చాలా నీట్గా, చాలా బాగుంది.
అండ్ మాకైతే ఇక్కడ పర్ పర్సన్కి 200 తీసుకున్నాడు. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట ఫ్రీగా. సో ఫుడ్ ఇదిగోండి, మేము వెళ్ళగానే లంచ్ పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది, మన ఇంట్లో ఫుడ్ లానే ఉంది. మాకేం పెట్టారంటే ఆ రోజు పాపడ్స్, జీరా రైస్, పికిల్, కేసర్ హల్వా, బెండకాయ కర్రీ, వైట్ రైస్, పప్పు, సాంబార్, రసం అండ్ పెరుగు. ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. సో మన ఇంటి ఫుడ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. సో ఎటువంటి ఫుడ్ ప్రాబ్లం లేకుండా మేమైతే మంచి భోజనం అయితే చేసేసాం. సో మంచి భోజనం అయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరం కూడా షిరిడి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి, మేమైతే ఇలా రెడీ అయిపోయాం. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం షిరిడి దర్శనానికి వెళ్తున్నందుకు. మేము ఎప్పటి నుంచో షిరిడి వెళ్ళాలి అనుకున్నాం. ఆ కళ ఇప్పుడు నెరవేరింది. సో ఈ ఇయర్ మా అందరికీ బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ షాపింగ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ శ్రీ షావిడి ఉంటుంది, ద్వారకామాయి ఉంటుంది. అండ్ మేము ఇక్కడ ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న చిన్న గుళ్ళన్నిటికి వెళ్ళాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా. సో అక్కడే మన షిరిడి సాయిబాబా గారు వెలిసిన ప్లేస్. సో ఇక్కడైతే మనకి కౌంటర్స్ అయితే ఉంటుంది. మొబైల్స్ కౌంటర్ అని అండ్ చెప్పుల కౌంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం మొబైల్స్, చెప్పుల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకొని మన దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ మీరు ఎల్ఈడిలో చూసినట్టయితే మనకి షిరిడి సాయిబాబా గారు కనిపిస్తారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది షిరిడీకి వచ్చినందుకు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి షిరిడీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం కానీ అస్సలు అవ్వలేదు. సో ఫైనల్గా ఈ ఇయర్ అయితే వెళ్ళాం. ఇదిగోండి, ఇదే మన దర్శనంకి వెళ్ళే దారి. సో మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళి దర్శనం చేయించుకున్నాం. మాకైతే 2 times దర్శనం అయితే అయ్యింది. సో మేమైతే చాలా లక్కీ అని చెప్పుకోవాలి. సో మా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. రష్గా అయితే లేదు, ఖాళీగానే ఉంది. సో మన షిరిడి లోపల ఎలా అయితే ఉంటుందో సో ఇక్కడ అలా మనకి చూపిస్తున్నారు. మనం ఎలాగో లోపల వీడియోస్, ఫొటోస్ తీయలేం కదా, ఎందుకంటే మనకి ఫోన్స్ అన్నది అలౌ లేదు. అండ్ లోపల ఎలా ఉంటుంది అన్నది మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. ఇదైతే మేము ఫోటో స్టూడియోలో చేయించుకున్నాము. అండ్ షిరిడి అనేది మాకు చాలా బ్లెస్డ్ మూమెంట్ కాబట్టి మాకు గుర్తుగా ఉండాలని మేము ఇలా చేయించుకున్నాం అన్నమాట. సో మా దర్శనం అయిన తర్వాత మేము ఇక్కడ ఉన్న చిన్న గుళ్ళన్నిటికి కూడా మేము దర్శనం చేయించుకున్నాం. ఫస్ట్ అయితే శ్రీ షావిడికి వచ్చాం. ఇక్కడ జెంట్స్ వేరేగా, లేడీస్ వేరేగా పెట్టారనమాట క్యూస్. సో లోపల ఎక్కడ కూడా మనకి ఫోన్స్ అనేది అలౌ చేయలేదు. కాకపోతే ఇక్కడ నేను చిన్న వీడియో అనేది క్లిప్ చేశాను. అండ్ ఇదిగోండి మా ఫ్యామిలీ ఫోటో. అండ్ ఆ తర్వాత మేము ద్వారకామాయికి అయితే వెళ్ళాం. అక్కడ కూడా ఫోన్స్ అనేది అలౌ చేయలేదు. కాకపోతే మాకు దర్శనం అనేది చాలా బాగా జరిగింది. నాకైతే దర్శనం అయిన వెంటనే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు సాయిబాబా గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన దర్శనం చేయించుకున్నానంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో ఆ తర్వాత మేము ఇక్కడైతే లక్ష్మీబాయి షిండే పటేల్కి అయితే వచ్చేసాం. ఈ లక్ష్మీబాయి పటేల్ ఒక ప్రత్యేకత ఏంటి అంటే సాయిబాబా గారి శిష్యురాలు. సో ఈవిడి సాయిబాబా గారికి సేవ చేయడం వల్ల సాయిబాబా గారు ఈవిడికి 9 కాయిన్లు ఇచ్చారంట. అండ్ ఇక్కడున్న గుళ్ళన్నీ కూడా మేము దర్శనం చేసుకొని వచ్చాం బయటికి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ అందరూ డాన్సులు వేసుకొని ఊరేగింపుగా వెళ్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సాయిబాబా గారిని ఊరేగిస్తారంట. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఆచారం అయితే ఉంటుంది కదా. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అందరూ డ్యాన్సులు వేసుకొని ఊరేగింపులతో సాయిబాబా గారిని అయితే తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా. అండ్ ఇక్కడ క్లాత్లో అందరూ మనీ వేస్తున్నారు.
సో ఎవరైతే షిరిడీకి వచ్చారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే షిరిడీ రాలేదో ఈ వీడియోలో హ్యాపీగా చూసేయచ్చు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో దర్శనం అయిన తర్వాత మేమైతే ఇక్కడ టీ తాగడానికి అయితే వచ్చాం. ఇక్కడ టీ అయితే 2 రూపీస్, కాఫీ అండ్ మిల్క్ అయితే 3 రూపీస్ అంట. చాలా బాగుంది కదా, కాఫీ కూడా చాలా బాగుంది. కాఫీ కానీ టీ కానీ చాలా బాగుంది. అండ్ లైన్ కూడా చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ మనకి చూసినట్టయితే. నేను కూడా టేస్ట్ చేశాను, ఫస్ట్ టైం టీ తాగడం అనమాట. చాలా బాగుంది టీ కూడా. అండ్ మేమైతే షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళందరికీ ఇవ్వడానికి. సో మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాం. అండ్ ఇక్కడ నుంచి అయితే మా దర్శనం అయిన తర్వాత మేమైతే ఇక్కడ నుంచి షింగ్నాపూర్ నాసిక్ అయితే వెళ్తున్నాం. సో ఈవినింగ్ 6 అయితే అయిపోయింది. సో ఇక్కడైతే మేము బస్ బుక్ చేసుకొని మేమైతే వెళ్ళాం. అండ్ మేమైతే షేర్డ్ వెహికల్ అనేది బుక్ చేసుకున్నాం. సో షిర్డీకి వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ షింగ్నాపూర్ నాసిక్. ఇక్కడ చాలా పవర్ఫుల్ అయిన శనిదేవుడు ఒక నల్లరాయి రూపంలో దర్శనమిస్తారు. షిరిడి నుంచి మనకి జస్ట్ 72 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. షిరిడి నుంచి చాలా షేర్డ్ వెహికల్స్ అయితే ఉంటాయి. అప్ అండ్ డౌన్ కలిపి మనకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మనకి 4 to 5 hours ఉంటుంది. అండ్ ఇక్కడైతే మాకు బ్రేక్ టైం ఇచ్చారనమాట. అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా డ్రైవ్ చేసి కొంచెం స్ట్రెస్ అవుతారు కదా. సో మాకు ఇక్కడ బ్రేక్ ఇచ్చారు. ఎవరైనా వాష్రూమ్స్కి వెళ్ళాలనుకున్నా, స్నాక్స్ తినాలనుకున్నా, ఆడుకోవాలనుకున్నా సో వాళ్ళు వెళ్ళచ్చు. అండ్ ఫైనల్లీ మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో పార్కింగ్ ఏరియా నుంచి లోపల దర్శనానికి మనకి 20 minutes అలా పడుతుంది. ఎందుకంటే చాలా డిస్టెన్స్గా ఉంటుంది. గుడి చాలా పెద్దదనమాట. అండ్ బయట మనకి షాప్స్లో కూడా మనకి బుట్టలతో పువ్వులు, నల్లగుడ్డ, తర్వాత జిల్లేడు ఆకులు, నువ్వుల నూనె ఇవన్నీ కూడా శనీశ్వరుడికి వేయడానికి మనకి అక్కడ బుట్టతో అమ్ముతారు. 20 రూపీస్ ఎంతో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మేము కొనుక్కొని దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చాలామంది కూడా దర్శనానికి వస్తున్నారు. అండ్ మేము గుడికి వెళ్ళేసరికి నైట్ 8 to 8:30 పడింది. సో ఇది గుడికి వెళ్ళే దారి, లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో మా ఫాదర్ అయితే చూపిస్తున్నారు కదా ఇక్కడ. అండ్ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 100 సంవత్సరాల క్రితం షింగ్నాపూర్లో వరదలు వచ్చినప్పుడు అందులో ఒక నల్లరాయి పడి కొట్టుకు వచ్చిందంట. అక్కడ ఆవులు మేపే ఒక వారిలో ఒక అతను కట్టెతో ముట్టుకొని చూస్తే రాయిలో రక్తం వచ్చిందంట. మళ్ళీ అదే రోజు రాత్రి అతనికి దేవుడు కళ్ళకి కనిపించి, నేను శనీశ్వరుడిని నాకు ఒక ప్లేస్లో ప్రతిష్ఠించండి అని చెప్పారంట. అప్పటి నుంచి ఈ ఊళ్ళో వాళ్ళందరూ స్వామివారికి పూజలు చేస్తున్నారంట. సో మీరు ఎల్ఈడిలో చూసినట్టయితే మనకి ఇక్కడ శనీశ్వరుడు అయితే కనిపిస్తున్నాడు కదా. ఇక్కడ అందరూ కూడా నువ్వుల నూనెతో ఆయనకి పూజిస్తున్నారు. సో ఇదైతే మేము లోపలికి అయితే వచ్చేసాం. సో మీ అందరికీ ముందే చెప్పాను కదా, ఇక్కడ త్రిశూలంలో పైన నల్లగుడ్డ గుచ్చి జిల్లేడు ఆకులతో మనం దండ వేసి కింద పువ్వులు, పసుపు, కుంకుమ అవన్నీ వేసి దండం పెట్టుకోవాలి. సో ఇక్కడ మా అక్క బావ అయితే గుచ్చుతున్నారు. సో ఆ తర్వాత మా మమ్మీ డాడీ చేస్తున్నారు. సో పైన నల్లగుడ్డ అనేది గట్టిగా గుచ్చాలి అంట. ఆ తర్వాత జిల్లేడు ఆకులు దండ వేసి కింద పువ్వులు, కుంకుమ, పసుపు అన్నీ వేసి దండం పెట్టుకొని లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనం ఈ విధంగా అయితే మనం ఇలా చేయాలంట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని ట్రేస్ అయితే పెట్టారు. ఒక ట్రేలో
కొబ్బరికాయలు, ఇంకో ట్రేలో ఫోటోలు, అలా ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్కటి వేయాలి. లాస్ట్‌లో ఆ పెద్ద స్టేషన్‌లో అయితే పువ్వులు, పసుపు, కుంకాలు ఇవన్నీ అందులో వేయమన్నారు. సో మేమైతే దర్శనానికి వచ్చేసాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నువ్వుల నూనె అనేది ఇందులో వేయాలంట. ఎందుకంటే ఇందులో వేసిన తర్వాత మనకి ఇక్కడ పైపు ద్వారా అక్కడ శనీశ్వరుడిది పైన కలశంలా ఉంది కదా, సో ఆ పైపు ద్వారా మనం వేసిన నువ్వుల నూనె అనేది ఆయన పైన కలశం ఉంది కదా, కలశం లోపలికి వెళ్ళి సో ఆ నల్లరాయి మీద పడుతుందంట. సో ఒకవేళ ఎవరైనా స్పెషల్గా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ నువ్వుల నూనె నల్లరాయి మీద వెయ్యాలి అనుకుంటే 500 పే చేయాలంట. చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా వేయొచ్చంట. లేదు అనుకున్న వాళ్ళైతే కిందన స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్లో నువ్వుల నూనె వేస్తే సో ఆ నువ్వుల నూనె అనేది పైపు ద్వారా వెళ్ళి పైన కలశం ఉంది కదా, ఆ కలశంలోకి మనం వేసిన నువ్వుల నూనె అనేది వెళ్ళి ఆ కలశం నుంచి నల్లరాయి మీద నూనె పడుతుందంట. అండ్ ఇక్కడ ఆ శనీశ్వరుడి ఎదురుగానే మనకి ఒక చిన్న గుడి అయితే ఉంది. సో కొన్ని ఆంజనేయుడు కానీ, బుద్ధుడు కానీ, వినాయకుడు కానీ అన్ని దేవుళ్ళు ఉన్నారు. సో ఇక్కడైతే మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని సో అక్కడ మేము ఫొటోస్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాం. సో ఫైనల్లీ నాసిక్ నుంచి అయితే మేము షిర్డీకి రీచ్ అయ్యాం. సో షిర్డీకి రీచ్ అయ్యేసరికి నైట్ 11 అలా అయింది. మళ్ళీ మేము షిర్డీకి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ సో అప్పటికి 10:30కి క్లోజ్ అయిపోతుందంట. సో మేము ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదైతే నైట్ 11:30 అలా అవుతుంది. సో మేము ఇప్పుడు ఫుడ్ కూడా చేయలేదు. సో రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగో మాకు ఫుడ్ అనేది ఇస్తారు కాబట్టి అక్కడ తినేసి, అండ్ ఆ రోజే మా అక్క బావాల మ్యారేజ్ డే అనమాట. సో మేము అక్కడ చిన్న కేక్ కటింగ్ లాగా చేసుకొని సో ఇంకా మా డేని అలాగా హ్యాపీగా స్పెండ్ చేసాం. సో ఇది షిర్డీ ట్రిప్లో డే 1 వ్లాగ్. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్తో రాబోతున్నా. సో అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ రంజిత ఎర్రబిల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.